హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి బెలూన్ కేవ్స్లో ఉన్నాం. బెలూన్ కేవ్స్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎక్కువ లెంతీగా ఉండడం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 ఆల్రెడీ చూసేశారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఫ్రెండ్స్, ఈ గదిని వచ్చేసి ఊడల మర్రి గది అని అంటారంట. ఇక్కడ చూసుకోవచ్చు, ఊడల్లా ఉంటాయి. వాటన్నిటిని పైనుంచి రాళ్లకు ఇట్లా ఊడల్లా కిందికి ఇట్లా వేలాడి ఉంటుంది. ఆ ఊడల షేప్లో రాళ్లతోనే అలా ఉంటుంది. అందుకు దీన్ని ఊడల మర్రి అని పిలుస్తారు. ఇక్కడ లైట్గా వాటర్ కూడా వస్తుంది పైనుంచి. ఆక్సిజన్ పైప్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఆక్సిజన్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో అయితే మేము ఇద్దరమే వెళ్తున్నాం. అందుకు ఏదో తెలియని భయంగా ఉంది. ఫస్ట్ టైం అట్లా టన్నల్స్లోకి లోపలికి గృహల్లోకి వెళ్ళడం ఏదో తెలియని భయంలా అట్లా అనిపిస్తుంది లోపలికి వెళ్తున్నప్పుడు. చూడవచ్చు, ఎవరు లేరు, మేము మాత్రమే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మాయా మందిరంలోకి వెళ్ళిపోతున్నాం. రండి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత బాగుందో లోపల ఎంటర్ కాగానే. అసలు ఆ లైట్లతో ఆ ఎఫెక్ట్ కానీ లోపల సూపర్గా డిజైన్ చేశారు ఈ లైట్లు. అసలు భూమి లోపల ఇట్లా ఉంటుందా అనేది ఇక్కడికి చాలా ఆశ్చర్యం కలిగించే దృశ్యాలు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, రాళ్ళు ఎంత డిఫరెంట్గా ఏదో మనుషులు తయారు చేసినట్లు ఉన్నాయి ఇవన్నీ. కానీ ఒక పక్క తెలియని భయము, ఇంకో పక్క తెలియని ఆనందంగా ఉంటుంది ఇవి చూసేటప్పుడు. అసలు ఇంత పెద్ద గృహ లోపల ఎట్లా ఉంది చూడండి. ఫుల్గా అయితే తడిచిపోవడం జరిగింది. మొత్తం షర్టు పిండేసి కూడా వాటర్ వచ్చే విధంగా. మామూలుగా లేదు, ఫుల్ అడ్వెంచర్ అనమాట ఇది. ఖచ్చితంగా లైఫ్లో ఇట్లాంటిది చేయాలి, చేస్తేనే తెలుస్తుంది. చాలామందికి ఇది తెలీదు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయమని చెప్తాను నేనైతే. మనం మాయా మందిరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి పాతాళ గంగకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టన్నల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో. మైనింగ్ వర్క్ జరుగుతున్న విధంగా ఉంది ఇదంతా లోపల. ఇవి ఎక్కడ పైనుంచి కింద పడతాయో అన్న భయం ఉంది దీంట్లో వెళ్ళేటప్పుడు మాకైతే. ఇక్కడ కిందికి రాగానే అసలు ఇంకా ఒక్క మనిషి మాత్రమే పట్టేంత స్పేస్ మాత్రమే ఉంది ఇక్కడ. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ నేను ఎట్లా వెళ్తున్నాను. ఇప్పుడు నేను స్ట్రైట్గా నిలబడితే కూడా నేను పట్టేంతనే ఉంది. రాళ్ళైతే చాలా షార్ప్గా ఉన్నాయి ఇవన్నీ.
ఇంకా ఇక్కడికి ముందరికి రాగానే అసలు లైటింగ్ అనేదే లేదు. ఇంకా మబ్బులోనే అలా వెళ్ళిపోతున్నాం భయపడుకుంటూ. అసలు ఏదో తెలియని భయంలా ఉంది ఆ గృహల్లో అట్లా వెళ్తుంటే. అంత దూరం వెళ్ళాం కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఎంత డార్క్గా ఉందో, అసలు ఏం కనిపించడం లేదు. కొన్ని చోట్ల లైటింగ్ ఉంది, కొన్ని చోట్ల లైటింగ్ అస్సలు లేదు. ఇప్పుడు మనకు ముందుకు వచ్చేసరికి మళ్ళీ 2 రూట్లు వచ్చాయి. ఇంకోటి మనం ఇందాక వెళ్ళాం కదా మాయ మందిరానికి, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చంట. ఇంకోటి పాతాళగంగకి వెళ్ళొచ్చంట. ఇప్పుడు మనం మాయ మందిరం ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇక్కడ నుంచి పాతాళగంగకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి పాతాళగంగ వెళ్ళే రూట్లో అసలు ఒక్కరు కూడా మాకు ఎవ్వరు రారు. మేము మాత్రం ఇద్దరమే వెళ్తుంటాం. కొద్దిసేపు అయిన తర్వాత మాకు కూడా భయం అనిపిస్తుంది. మధ్యలో వెనక్కి వచ్చేద్దామని అనుకుంటాం, కానీ అంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి ఎందుకు అని చెప్పి అలాగే ముందుకు వెళ్ళిపోయాం. చూడండి అసలు ఏమైనా మీకైనా కనిపిస్తుందా? అసలు 1% కూడా అసలు ఏం కనిపించడం లేదు. లైట్లు ఎక్కడో ఒక్కొక్క చోట ఉన్నాయంతే. వచ్చేసి పాతాళగంగ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిని యూజ్ చేయొద్దు, అవి సరిగ్గా లేవు, డేంజర్ అని చెప్పి ఇక్కడ రాసి ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ స్టెప్స్ కింద నుంచి వెళ్తే పాతాళగంగ ఉంటుంది. కానీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు భయం వేసి మళ్ళీ స్టెప్స్ పైన పైకి వెళ్ళిపోయాం. ఇదంతా బ్యాగ్ ఎలా వెళ్ళాలో తెలియక. పాతాళగంగకి వెళ్దాం రండి. చూడండి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనిషి నిలబడి నడచడానికి ఉండదు. చూడండి ఎంత చిన్నగా ఉందో. దాంట్లో మేము కూర్చొని లోపలికి వెళ్ళిపోయాం. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అసలు మనం నిల్చోవడానికి అసలు ఉండదు, కిందికి ఇట్లా కూర్చొని వెళ్ళాలి. నేను ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న టనల్ కూడా ఉంది, మరి అక్కడ నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. అది ఇప్పుడు బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూడండి, రవి బ్రో వస్తున్నాడు అక్కడ. ఇలా రావాలి పాతాళగంగకి వచ్చేటప్పుడు. అక్కడికి వస్తున్నంతసేపు ఇద్దరం భయపడుతూనే ఉన్నాం, ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు. మేము ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ చేయడం. చూడండి ఇంత గృహ లోపల ఒక సైడ్కి వాటర్ ఫాల్స్ లాగా, అంటే వర్షాకాలంలో వస్తే ఇప్పుడు పైన మీకు కనిపిస్తుందా, అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి పడడం జరుగుతుంది. మీరు విలేజ్ విహారీ అన్న ఛానల్లో అది చూడొచ్చు. ఇప్పుడు మేము ఎండాకాలంలో వచ్చాం కాబట్టి ఇక్కడ వాటర్ ఏం లేవు. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని వీళ్ళు శివలింగం అని చెప్పి చెప్తారు. అక్కడ నుంచి వాటర్, అక్కడ పైన నుంచి వాటర్ ఇట్లా వచ్చి శివలింగంతో పాటు వాటర్ అక్కడ కింద పడుతుంటాయంట. చూడండి ఇక్కడ ఎంత నిర్మానుష్యంగా ఉందో. వీళ్ళు అసలు దీని లోపల ఎలా కనుక్కున్నారో కూడా అర్థం కావడం లేదు ఇట్లాంటివన్నీ. సరే ఎవరు కనిపెట్టినారో ఏందో అసలు. ఇవన్నీ లైఫ్లో చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇంతో వాటర్ అక్కడ ఇంకా ఉన్నాయి. ఆ వాటర్లో చాలామంది ఎన్నో కాయిన్స్ వేశారు. 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి ఆ వాటర్లో. ఆ వాటర్లో దిగుదాం అనుకున్నాం, కానీ అక్కడికే మాకు భయం వేస్తుంది. ఇంకా చూసేసాం కదా, వీడియో కూడా తీసామని చెప్పి త్వరగా స్పీడ్గా బయటకు వచ్చేస్తున్నాం. చాలా అంటే చాలా భయం అవుతుంది. చూడొచ్చు మా ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది. పాతాళగంగ నుంచి బయటకు రాగానే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ ఒక్కసారిగా భయపడి ఆగిపోయాను. ఎందుకు భయపడ్డానంటే పైన ఎవరో ఉన్నట్టుగా అనిపించింది, కానీ నిజంగానే అక్కడ మనుషులు ఉన్నారు. అంటే ఈ స్టెప్స్ ఎక్కొద్దని రాశారు, ఎందుకంటే ఆ స్టెప్స్ ఇప్పుడు వర్క్ చేయడం లేదంట, సరిగ్గా లేవు, అవి తుప్పు పట్టిపోయి పాడైపోయినాయి. వాటి మీద ఎక్కితే ఎవరైనా కింద పడవచ్చు అని చెప్పి అట్లా రాశారు. ఇప్పుడు మేము వచ్చిన రూట్లోనే మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాలి, స్టెప్స్ ఎలాగైనా ఉండని అని చెప్పి స్టెప్స్ ఎక్కడం మొదలు పెట్టాము. మొత్తానికైతే పైకి వచ్చాము. మాకు అక్కడ వేరే వాళ్ళు కనిపించడం జరిగింది. అప్పుడు కొద్దిగా మాలో ఉన్న భయం తగ్గిపోయింది, ఇక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పి. ఇంకా మేము వాళ్ళని అడగడం జరిగింది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి. ఇంక ఇక్కడ ఏమైనా చూసేటివి ఉన్నాయా, ఇంకా ఏమైనా అని చెప్పి అడగడం జరిగింది.
ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము అక్కడ నుంచి ఇంకొక రూట్కి వెళ్ళడం జరిగింది. రండి వెళ్దాం. ఇంకా అక్కడ ఉన్న వారిని అడ్రస్ అడిగి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి కోటిలింగాలు అనే ఒక గృహ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇందులోనే అదొక పాట అనమాట. అక్కడ కోటిలింగాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో. వెళ్తున్నప్పుడు ఈ టన్నల్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు రాళ్ళతో ఈ డిజైన్లు ఏంటో అసలు ఇవన్నీ ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మాకైతే మనుషులు కనిపించారు ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ రాసింది చూడండి, కోటిలింగాలు అని చెప్పి. ఇదే కోటిలింగాలు అంట. కొద్దిగా భయంకరంగానే ఉంటుంది చూడ్డానికి. అసలు ఇట్లాంటివి మళ్ళీ చూడలేం లైఫ్లో అన్న విధంగా కూడా ఉన్నాయి. కోటిలింగాలు అంట ఇవన్నీ కలిపి. సేమ్ ఆ లింగం షేప్లో అవన్నీ కిందికి ఉండడం చాలా బాగున్నాయి. ఇది కొంచెం యాజిటీజ్గా అది ఊడలమరిలానే ఉంది, కానీ ఏమంటే అన్ని దగ్గర దగ్గర ఉండడం వల్ల ఆ షేప్లో కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఇంకా అస్సలు లైటింగ్ లేదు. ఈ ట్రిప్ మొత్తంలో మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, మేము భయపడుతున్నామని. మేము ఇక్కడ రూట్ మిస్ అయ్యాము. ఇక్కడ చూసుకోవచ్చు, డిస్ప్లేలో వేయడం జరుగుతుంది. మేము యాక్చువల్గా అటు వెళ్ళాలి, కానీ ఆ భయంలో బయటికి వెళ్ళాలి అన్న భయంలో రూట్ మిస్ అయిపోయి అసలు రూట్ లేని ప్లేస్కి వెళ్ళిపోయాం. కానీ ఉంటుందేమో అన్ని చోట్ల అట్లే ఉంది కదా అన్నట్లు ముందుకు వెళ్ళిపోయాం. ఇప్పుడు రవి బ్రో ఎక్కుతున్నాడు, అక్కడ అస్సలు రూట్ ఉండదు. కానీ నేనేమంటున్నానంటే ఉంటుందేమో, నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మాకు అసలు రూట్ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా భయపడ్డాం. అసలు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి అదే రూట్లో ఎన్నికి వద్దామని కూడా అనుకున్నాం. అసలు ఏం అర్థం కావడం లేదు అక్కడ. నేను కూడా ఇప్పుడు పైకి ఎక్కడం జరుగుతుంది. అక్కడ కొద్దిసేపు నిలబడిన తర్వాత ఆ రాళ్ళని దాటుకొని అక్కడ కొన్ని వైరింగ్స్ ఉన్నాయి, లైటింగ్ ఇచ్చిన వైరింగ్స్. వాటిని పట్టుకొని వాటి నుంచి కిందికి దిగాము. ఒక్కసారిగా చాలా భయమైంది రూట్ మిస్ అయిపోయామని చెప్పి. ఎలాగోలాగా మళ్ళీ మెయిన్ రూట్కి వచ్చేసాం కిందికి దిగి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇటు సైడ్ వెళ్ళాలి, కానీ మేము మిస్ అయిపోయి ఈ రూట్లో వచ్చి దిగాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వెనక్కి. చూడండి ఇట్లా ఎలా ఉందో కిందికి దిగేటప్పుడు. తెలియని అసలు ఎవ్వరు లేరు, మామూలు టెన్షన్ కాదు ఫ్రెండ్స్. మళ్ళీ మేము ఒక టన్నల్లోకి వచ్చాము. ఎక్కడికి అసలు రూట్ అర్థం కావడం లేదు. మేమే మిస్ అయిపోయాం. అక్కడైతే చాలా క్లారిటీగానే మెన్షన్ చేసి ఉంది. మాకున్న భయంలో తెలియక అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తానికి ఎలాగలాగో మొత్తం రూట్ తప్పిపోయి రూట్ మిస్ అయిపోయి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసాం. ఇప్పుడు హ్యాపీ అనిపించింది. ఇందాక మనం ఇక్కడ నుంచి వెళ్ళాం కదా, ఇంకా ఒక తెలియని ఆనందం అనిపించింది. ఓకే బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి. రండి ఇంకా ముందు ఏమున్నాయో చూసుకుంటూ మీకు చూపిస్తూ వెళ్తాం. ఇక్కడ నుంచి ఇంకా చాలా ధైర్యంగానే వెళ్ళిపోయాం. ఇంకేం టెన్షన్ అనిపించడం లేదు. ఇప్పుడు మనం మాయామందిరం రూట్లో వెళ్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ చూద్దాం అనుకొని, అదే రూట్లో ఉంది కాబట్టి చూద్దామని చెప్పి మళ్ళీ మాయామందిరానికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఒక్కసారి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, తలకు రాళ్ళు తగులుతాయి. ఎందుకంటే పైన ఏం కనిపించదు కాబట్టి చాలా స్లోగా చూసుకొని వెళ్ళాలి. మళ్ళీ మాయామందిరానికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించడం లేదనుకుంటా. నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంతే సేఫ్గా మళ్ళీ బయటికి రావచ్చు.
పొరపాటున అటు ఇటు చూసుకుంటూ వెళ్ళామంటే తలకి కాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగ్గడం జరుగుతుంది. రాళ్ళు కదా కొట్టుకుంటే చాలా అది పెయిన్ ఉంటుంది. ఇదే మాయా మందిరం. ఇక్కడ మాయా మందిరం నుంచి బయటికి రాగానే ఇంకా సేఫ్ బాగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. కానీ చూస్తే మళ్ళీ డార్క్, అసలు ఏం లైట్లే లేవు. ఎంత మబ్బుగా అంటే అంత మబ్బుగా ఉంది. అసలు మీకేమన్నా కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. ఎంత అంటే అంత డార్క్గా ఉంది ఫ్రెండ్స్. అసలు రూటే కనిపించడం లేదు. సెల్లో లైట్ వేసుకొని వెళ్దామంటే మా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఒక్క ఫోన్ మాత్రమే ఉంది. దాంట్లో కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాం. అసలు ఎక్కడో ఒక చోట లైట్గా, ఆ లైట్స్ కూడా గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఇట్లా పెట్టారు. దానివల్ల రూట్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. చూడండి అసలు లోపల ఎట్లా ఉందో ఇదంతా. ఇప్పటికైతే మొత్తం ఈ గృహలు మొత్తం చూసి రావడం జరిగింది. మొత్తం ఇప్పుడు మనం ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం బయటికి వెళ్ళడానికి అంతే. ఇప్పుడు మీరు అన్నీ చూశారు కదా. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము బయటికి వెళ్ళే రూట్లో ఉన్నాం. రండి బయటికి వెళ్ళిపోదాం ఇంకా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం బెలుగురుహలు మొత్తం లోపల కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఫుల్ అయితే తడిచిపోయినా సరే మా బ్యాక్ సైడ్ చూడండి. అదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చింది. 2:20కి లోపలికి వెళ్ళినా ఇప్పుడు 3:50 అవుతుంది. అంటే 2 అవర్స్ అనుకోవచ్చు, 1 అవర్ 50 మినిట్స్ అట్లా. చూడడానికి చాలా అయితే బాగుంది, కొంచెం అడ్వెంచర్గా కూడా ఉంది, కొంచెం కొన్ని చోట్ల భయం కూడా అవుతుంది.
లోపలైతే ఒక 5-6 ప్లేసెస్ ఉంటాయి. కొన్ని బోర్డు మీద మెన్షన్ చేసి కూడా ఉంటాయి లోపల మనం వెళ్ళేటప్పుడే. దాన్ని బట్టి మనం దాని లోపల వెళ్ళిపోవచ్చు. పర్లేదు, లైఫ్లో ఇట్లాంటిది కూడా ఒకసారి చూడాలి. నాకు తెలిసి మీకు ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి అయితే చూడండి, చూడాల్సిన ప్లేసే. ఇక్కడ మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ గైడ్ని కూడా మనం తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. నేను చెప్పేది ఏంటంటే గైడ్ ఏమో అంత అవసరం లేదు. అంటే ఒక 18, 19, 20 వాళ్ళకైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మనకంతా మనమైతే చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం అక్కడ బోర్డుల మీద రాసి దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడే భయపడకుండా. మీరు ఎక్కడైనా లైట్స్ సరిగ్గా లేని ప్లేస్లో మీ టార్చ్ లైట్ ఆన్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆన్ చేసుకోకపోతేనే ఆ థ్రిల్ మీరు మెయింటైన్ చేయగలరు. ఒకవేళ ఆన్ చేసుకుంటే మీకు నార్మల్గా ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది. లైట్లు ఏం వేసుకోకుండా అక్కడ ఎట్లా అయితే ఉందో దాన్నే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చూసి రండి. సూపర్ ప్లేస్ అనమాట. ఖచ్చితంగా సజెస్ట్ చేసే ప్లేసే. వెళ్ళండి తప్పకుండా అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయిపోయింది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.